5గురు ఆత్మహత్య చేసుకున్నారట శ్రీశైలంలో. శ్రీశైలంలో ఒక సత్రంలో వాళ్ళు ఉండి బలవన్మరణానికి పాల్పడ్డారు. 5గురి ఆత్మహత్య, శ్రీశైలంలో విషాదం. సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన వారి బలవన్మరణం. మృతుల్లో 3 అక్కలు, తమ్ముడు, మేనల్లుడట. ఏమైంది పాపం? 3 అక్కలు ఉన్నారట, తమ్ముడు ఉన్నాడట, 4 మేనల్లుడు ఉన్నాడట. స్వగ్రామం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి అట వాళ్ళది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యమే కారణం. నిబంధనల ప్రకారం గదిలో 2 రోజులే ఉండాలి. అనారోగ్యం పేరిట నెల రోజులుగా అక్కడే ఉన్నారట. గది నుంచి దుర్వాసన రావడంతో గుర్తించిన సిబ్బంది. ఎంత గొప్పగా నడిపిస్తారు ఆ సత్రం కూడా. అసలు అందులో ఎవరున్నారు, ఎవరు లేరు, దుర్వాసన వచ్చేదాకా మీరు చూసుకోలేదంటే అసలు సత్రం ఎట్లా నడుస్తున్నది? అది నిత్యం శివనామస్మరణలు, ఘంటానాదాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసే పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందినవారు. అప్పులు, అనారోగ్య సమస్యలతో పాటు కుటుంబ పోషణ భారమై జీవితంపై విరక్తి చెంది వీళ్ళంతా బలవన్మరణానికి పాల్పడ్డారు. 2 రోజుల క్రితమే ఈ ఘటన జరిగింది. మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతులు బత్తలపల్లికి చెందిన సుధాకర్, ఆయన అక్కలు ఆదిలక్ష్మి, మల్లీశ్వరి, శ్రీదేవి అట. మేనల్లుడు మణికంఠ. పాపం ఆ పిల్లగాడు 14 ఏళ్ళే. ఆ పిల్లగాని కూడా వాడికి ఏం తెలుసు పాపం? వీళ్ళంతా సామూహికంగా చనిపోయారు అంతే. ఇంకా సో గత నెల 28వ తేదీన ఈ కుటుంబం అట ఆటోలో వచ్చిందట శ్రీశైలానికి. వడియరాజుల నిత్యాన్నదాన సత్రంలో సుధాకర్ గత నెల 28వ తేదీన 2 గదులు తీసుకున్నట. 2 రోజుల తర్వాత గది ఖాళీ చేయమని కోరితే తన మేనల్లుడు మణికంఠ ఆరోగ్యం బాగాలేదని, ఇక్కడ పూజలు చేయించాలి అని సత్రం సిబ్బందిని రోజు బతిమిలాడుకుంటూ రోజుకు 800 అద్దె చెల్లించి 28 రోజులుగా సత్రంలోనే ఉన్నారట వీళ్ళు. కానీ సుధాకర్ మేనల్లుడు మణికంఠ వారం రోజుల క్రితమే ఇక్కడికి వచ్చిండట. ఈ క్రమంలో 3 రోజులుగా వీరందరూ గది నుంచి బయటకు రాలేదట. సత్రం సిబ్బంది కూడా గమనించలేదట. గది నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది మంగళవారం ఉదయం తలుపులు తట్టిరట. ఎంతసేపటికి తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుబ్బారెడ్డి ఎస్ఐ అక్కడికి చేరుకొని తలుపులు తెరిచారు. గది లోపల సుధాకర్, మేనల్లుడు మణికంఠ ఉరేసుకున్నారు. బాత్రూంలో ఆదిలక్ష్మి, మల్లీశ్వరి, శ్రీదేవి ఉరికి వేలాడుతూ కనిపించారు. గదుల కోసం సుధాకర్ ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంగా మృతులు శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి వాసులుగా గుర్తించారు. సుధాకర్ సోదరి ఆదిలక్ష్మికి పెళ్లి చేసిన అత్తారింటికి వెళ్లకుండా తమ్ముడి వద్దనే భర్త రాముడితో కలిసి ఉండేది. వేరుగా ఉందామని రాముడు అడిగినా ఆమె ఒప్పుకోలే. ఈ క్రమంలో సమస్యలు తలెత్తి దంపతులు విడిపోయారు. మల్లీశ్వరికి కొడుకు పుట్టిన తర్వాత భర్త వదిలేసిండు. కుమారుడితో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది. శ్రీదేవికి వివాహం కాలే. పక్షవాతం సోకడంతో మంచానికి పరిమితమైంది. మణికంఠ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో 3 అక్కలు, మేనల్లుడి పోషణ బాధ్యతలు సుధాకర్ చూసుకోవాలి. అందరికీ ఆ ఒక్కడి సంపాదనే ఆధారం. ఈ క్రమంలో సుధాకర్ అవివాహితుడుగానే మిగిలిపోయాడు. ఎంత ఘోరం చూడండి ఆ ఫ్యామిలీ. ఆయన పెళ్లి చేసుకోలేదట. ఆ ఇంటి నుంచి సుధాకర్ మినహా ఎవరూ బయటకు వచ్చేవారు కాదని స్థానికులు అంటున్నారు. ఆదిలక్ష్మి, మల్లీశ్వరి, శ్రీదేవి మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదట. కాలనీ వాసులతో మాట్లాడడం మానేసిరట. బంధువుల కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. మల్లీశ్వరి తన కుమారుని ఇంటికే పరిమితం చేసింది. బడికి పంపించలే. మణికంఠ ఇంట్లోనే ఉంటూ టీవీ, సెల్ ఫోన్ చూస్తూ కాలం గడిపేశాడు. పుట్టి 14 ఏళ్లు గడిచిన మణికంఠను బయట సరిగ్గా చూసింది లేదని ఇరుగు పొరుగు వారు అంటున్నారు. 40 లక్షలు అప్పులు చేసిండట. సుధాకర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. 8 ఏళ్ల కిందట ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆటో తోలడం మానేసిండు. కొన్నేళ్ల కిందట 40 లక్షలు అప్పు చేసి ఐషర్ వాహనాలు పెట్టి నష్టపోయిండట. చిట్టీలు ఎత్తుకొని ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదట. చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేదట. మొత్తం అప్పులు దాదాపు 1 కోటి దాటినాయి. అప్పుల వారి ఒత్తిడి తాళలేక కొన్నేళ్ల కిందట వారికి ఐపీ నోటీసులు పంపించిండట. ఇంటిని తనఖా పెట్టి తీసుకున్నాడు. సుధాకర్ చిన్న అక్క శ్రీదేవికి 5 ఏళ్ల కిందట పక్షవాతానికి గురై మంచానికి పరిమితమైంది. ఇక మొత్తం అన్ని సమస్యలే. ఇక తాను ఎప్పటికైనా శ్రీశైలంలోనే చనిపోతాను అని సుధాకర్ తమతో అనేవాడని అతని స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారట. ఘోరం పాపం. అంటే ఏం లేదు, అప్పులు, ఆర్థిక అనారోగ్య సమస్యలు.